హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టాటా హారియర్ ఎగ్జెడ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. బ్లాక్ డార్క్ ఎడిషన్ అండి, 10 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఈ కార్ చూసుకున్నట్లయితే యూపీ కారు ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు బోనస్ మంచి ఎతికైతే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వస్తా అంటే వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలే పక్షంలో కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. టాటా హారియర్ ఎగ్జెడ్ అండి, 10 ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి. ఇక సన్ రూఫ్ ఉంటే ఎగ్జెడ్ ప్లస్ లో మీకు పానోరామిక్ సన్ రూఫ్ అయితే ఉంటుంది. ఈ కారుకి అయితే సన్ రూఫ్ అయితే లేదండి. ఎగ్జెడ్ సెకండ్ టాప్ అండ్ వేరియంట్ అండి. 2020 కారు 2035 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. 83,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఇంజన్ పికప్ నెంబర్ 1 గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ కూడా అయితే లేవండి. టైర్స్ అయితే ప్రస్తుతానికైతే పెద్దగా అయితే లేవండి. 30-40% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. స్టెప్ని అన్యూజ్ అండి. అలాగే ఏసీ, చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 స్మార్ట్ సెన్సర్ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 10 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబిఎస్ అయితే ఉంది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రివర్స్ కెమెరా ఉంది. సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్. 5 సీటర్ కారు 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ ఎడిషన్ అండి. బ్లాక్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కారు. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్ అప్లు అనేది కామన్గా అయితే పడతాయి. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 4-8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బూట్లో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర 9,50,000 రూపాయలు. 9,50,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ అయితే కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చాలా వచ్చేయండి. కానీ చూడొచ్చండి, టాటా హారియర్ ఎగ్జెడ్ సెకండ్ టాప్ అండ్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి 90 నుండి 100% ఉన్నాయి. ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఫుట్ బోర్డ్ అయితే తీయాల్సి ఉంటుంది. ఈ కార్కి ఫుట్ బోర్డ్ బాగాలేదు. కింద ఉన్నటువంటి ఫుట్ బోర్డు అలాగే చూసుకున్నట్లయితే మార్పించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కారు కొన్నప్పుడు వేపించినటువంటి ఫుట్ బోర్డు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే స్క్రాచెస్ అయితే పెద్దగా అయితే ఏం లేవండి. అలాగే టైర్స్ వచ్చేసి ఒక 30% మాత్రమే టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఒక 30% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా చూడొచ్చండి. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా ఈ కార్కి స్పేషియస్గా అయితే ఉంటుందండి. చూడొచ్చండి, బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది. అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ కూడా అయితే ఉందండి. బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. బూట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. ఈ కార్కి చూసుకున్నట్లయితే 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు. కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది. మైనర్గా చిన్న స్క్రాచెస్ కనపడనట్టుగా అయితే ఉన్నాయి. టైర్స్ మాత్రం ఒక 30% అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే ఈ కార్లో 10 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సేఫ్టీ విషయంలో. అలాగే ఏబిఎస్ అయితే ఉంటుంది. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక 80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఈ కారు చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. కార్తో వచ్చినటువంటి కవర్స్ కూడా అంతే ఉన్నాయండి. మొత్తం చూడొచ్చు, మొత్తం కవర్స్ కూడా అంతే ఉన్నాయి. అలాగే ఈ కార్లో డ్రైవింగ్ మోడ్స్ కూడా అయితే ఉన్నాయి. ఒకసారి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి.
అలాగే బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 83,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో 10 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఏబిఎస్ అయితే ఉంది, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి, చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఏసీ మాత్రం చిల్డ్ ఏసీ అండి, మామూలుగా రావట్లేదు, ఏసీ మాత్రం చిల్డ్ ఏసీ అండి. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, టైర్స్ వచ్చేసి 30% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. హెవీ నాయిస్ అయితే ఏం లేదు. ఒక హారియర్ కారు ఎటువంటి నాయిస్ రావాలో ఆ నాయిసే వస్తుందండి, హెవీ నాయిస్ అయితే ఏం లేదు. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. కంపెనీ లేబుల్స్తో కారు ఉంది. రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. అలాగే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2020 కారు టాటా హారియర్ ఎగ్జెడ్ 10 ఎయిర్ బ్యాగ్స్ కారు, సెకండ్ టాప్ ఎండ్, 83,000 తిరిగింది. ఫస్ట్ ఓనరు, 2 కీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉంది. కారు ధర 9,50,000 రూపాయలు, ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నా. అందరికీ బై, జై హింద్.